హలో మామ అందరికీ. చాలామంది యూరోప్లో ఫ్రీగా చదవచ్చా, స్కాలర్షిప్స్ ఉంటాయా, అది ఎలాగా ఏంటి అని మాకు చాలామంది క్వశ్చన్స్ వచ్చినాయన్నమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అప్లై చేయాలి, ఫ్రీ కాలేజెస్ ఇక్కడ వితౌట్ మనీ మీకు లింక్ ఇస్తా ఫైనల్గా. సో ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. సో యూరోప్లో అయితే మీరు ఫ్రీగా చదవచ్చు. చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక కంట్రీ గురించి చెప్తా. హంగేరీ అనే కంట్రీ యూరోప్లో ఉంది. సో ఆ కంట్రీలో మీరు జీరో మనీతో మీరు ఎలాగ చదువుకోవచ్చు అనమాట ఫ్రీగా. మీకు ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటని మీకు చివరిగా లింక్ ఇస్తా, లింక్ ఓపెన్ చేయండి, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలి ఏంటంటే మొత్తం ఎలా ఉంటుంది అంటే రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైఫేడియం హంగేరీ అని ఒకటి ఉందన్నమాట, ఒకటి సైట్. అందులో ఇది ఉందన్నమాట. కాలేజ్ బెనిఫిట్స్ వచ్చి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్, అకామిడేషన్ కూడా మనీ పే చేస్తుంది. మీకు ఇక్కడ తిరగడానికి, ట్రావెల్ చేయడానికి బస్ పాస్లు చాలా తక్కువ మనీనే మీకు స్టూడెంట్స్ మీద ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి మీకు వీక్లో 4 days మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. 4 days అంటే మీరు మంచి సంపాదించుకోవచ్చు. మీకు ట్యాక్స్ కూడా ఉండదు అనమాట. ఆల్మోస్ట్ మీకు ట్యాక్స్ కూడా స్టూడెంట్స్గా పార్ట్ టైం చేసే వాళ్ళకి ట్యాక్స్ కూడా ఉండదు. సో మీరు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎంత లేదన్నా మంత్కి 70,000 పైన సంపాదించుకోవచ్చు మీరు పార్ట్ టైం జాబ్ చేసుకొని. ఇక్కడ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళే మనీ ఇది ఏమంటారు, కాలేజ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ప్రతి ఒక్కరూ చదువుకోవాలంటే ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి, ఎండ్లో పెడతాను నేను. సో ఇంకా ఎలా ఉంటాయంటే ఎడ్యుకేషన్ ఇక్కడ మాస్టర్స్కి కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకా వచ్చేసి సోషలిజం గురించి కానీ, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మామ. ప్రతి ఒక్కరిని మీరు చూడండి, అక్కడికి వెళ్ళి మీకు ప్రతి ఒక్కరు ఇచ్చించారన్నమాట, కింద నుంచి పై వరకు లిస్ట్ ఎలాగా ఏంటి అని. ఇక్కడ లైఫ్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ హంగేరీ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం కూడా లేదు స్టూడెంట్స్కి. మీరు జస్ట్ మీ పర్సంటేజ్, మీకు ఏమేమి క్వాలిఫికేషన్ అంటే మీ బీటెక్ క్వాలిఫికేషను ప్లస్ మీకు మంచి ర్యాంక్ మామూలు డిగ్రీ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. కొన్ని కోర్సులు ఫ్రీగానే. మీ ర్యాంక్ బాగుండాలి, మీ స్కోర్ మొత్తం ఓవరాల్గా స్కోర్ బాగుండాలి. ఇంకా వచ్చేసి మీకు 10th నుంచి మొత్తం మీ స్కోర్ అంతా చూస్తారు అనమాట, ఎలాగుంది ఏంటని. దాన్ని చూసి మీకు అయితే ఇస్తారు. చాలా ఈజీగా వస్తుంది అనమాట. చాలామంది చదువుతున్నారు మన ఇండియన్స్, ఎంతోమందిని చూసి చదివాలని ఇక్కడ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. 2 years కోర్స్ అయిపోగానే మీకు కాలేజీలోనే ప్లేస్మెంట్స్ ఉంటాయి. అందులో మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ మంచి పొజిషన్ వస్తే మీకు మంచి శాలరీ వరకు వస్తాయి. 1.5 lakh 2 lakhs వరకు కూడా వస్తాయి అన్నమాట. సో ఈ హంగేరీలో ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ. స్టూడెంట్స్ అయితే చాలా బాగా చదువుకోవచ్చు, చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట. సో హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ కంట్రీకి రావాలనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ కంట్రీకి రావాలనుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు తక్కువ ఎక్స్పెన్సెసివ్, ఫ్రీ కాలేజ్ ఇస్తారు, అకామిడేషన్కి మనీ ఇస్తారు, చాలా బెనిఫిట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు ఎవరైనా మాస్టర్స్ చేయాలి అని ఖచ్చితంగా హోప్ ఉండే వాళ్ళంతా ఇలా ట్రై చేయండి. మీకు ఈజీగా ఉండొచ్చు అనమాట నా సజెషన్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. సో మీరు ప్రతి ఒక్కరు ఇలా జాయిన్ అయ్యే వాళ్ళంతా మీరు ఇంకా క్లియర్ కావాలంటే అక్కడ ఇచ్చింటారు, అక్కడ చూసి ప్లస్ మీరు ఇంకో మీకు కన్సల్టెన్సీని కన్సర్న్ అయ్యి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అనమాట. ఎలాగా ఏంటి, ఇంకా ఎలా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఎట్లుంటుంది, ఇంకేమైనా ఉంటాయా అందులో ఏం కదా అని నేనేది చెప్పడం ఇదనమాట. సో చాలా బాగుంటుంది. మీరు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు. ఇంకేంటంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకైనా, స్టూడెంట్స్కైనా, ఫుల్ టైంకైనా, ఎవరికైనా సరే మంత్లీ వైజ్ శాలరీ ఎవ్వరు, అవర్లీ వైజ్ శాలరీ కౌంట్ అనమాట. ఎప్పుడైనా అంతే. నువ్వు గంట సేపు చేస్తే నీకు గంట సేపు శాలరీ కౌంట్ అయ్యిద్ది. 1/2 hour వర్క్ చేస్తే 1/2 hour శాలరీ కౌంట్ అయ్యిద్ది అంతే. మన ఇండియాలో లాగా మంత్లీ, వీక్లీ అలా ఉండవు అనమాట. సో అవర్లీ అయితే కౌంట్ అవుతుంది, మంచిగానే శాలరీ వస్తుంది. స్టూడెంట్స్కి ట్యాక్స్ ఉండదు కాబట్టి సో చాలా ఈజీగా ఉంటుంది. చదువుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. జాబ్లు కూడా మంచిగా వస్తాయి. మీరు జాబ్ అయిపోయినాక ఇంకా వేరే ఇక్కడ 24 countries ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేసి సెకండ్ ఇయర్కి మళ్ళీ మీరు వేరే కంట్రీస్ కూడా చేంజ్ అవ్వచ్చు తెలుసా, కాలేజ్ ఇక్కడ ఆ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, స్లైడింగ్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని, సిస్టమ్ని. దాన్ని కూడా చేసుకోవచ్చు మీరు. మీకు ఫర్దర్గా మీకు ఇంకా మంచిగా వాళ్ళని కనుక్కుంటే నా ఇన్ఫర్మేషన్, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా ఇలా ఫ్రీ కాలేజెస్ ఉంటాయని అలా అని. సో ఖచ్చితంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు అప్లై చేసుకోవాలంటే అందులోకి వెళ్ళి మీరు ఒక చెన్నైలో ఉందనుకుంటా వాళ్ళ బ్రాంచ్ సంథింగ్ ఏదో అది, ఆ ఎంబసీకి వెళ్ళి ఆ ఎంబసీ నుంచి మీరు స్టడీస్ చదువుకునే వాళ్ళంతా అప్లై చేస్తే ఐ థింక్ ఇవి ఈ సెప్టెంబర్లో ఓపెన్ అవుతుంది కన్ఫామ్గా.
సెప్టెంబర్ లోపు అవుతుంది. అందరూ చూసినా అనమాట. సెప్టెంబర్లో అయితే వచ్చినారు వాళ్ళు. సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి ఒక 2 months ఏమో టైమింగ్, అంతే 2 or 1 month ఉంటుంది అంతే టైమింగ్. ఈ టైమింగ్లో మీరు అప్లై చేయాలి. అప్లై చేయలేకపోతే ఇంక అంతే. దీని రిజల్ట్ వచ్చేసి జనవరిలో వస్తాయన్నమాట. సో మీకు జస్ట్ టైం అయితే 1 month ఉంది టైం అంతే. 1 monthలో మీరు అప్లై చేసుకుంటే బెస్ట్. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి, మర్చిపోమాకండి. ఎందుకంటే చదువుకోవాలంటే అందరికి ఉంటుంది ఇక్కడ వచ్చి ఫారెన్స్లో. సో అట్లా ఉండే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని హ్యాపీగా చదువుకోండి, నో ప్రాబ్లం. ఇంకా నా వెనకాల హెల్ప్ చేస్తా. మీకు ఇంకా ఫర్దర్గా ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తా ఉంటాను నాకు తెలిసిన వరకు. ఇంకా నాకు తెలియకపోయినా సరే ఎవరినైనా కనుక్కొని ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నా. ఎందుకంటే మనం వీడియోలు చేస్తున్నాం డైలీ ఒకటి, ఎడ్యుకేషన్ గురించి కానీ, జాబ్ల గురించి కానీ, ప్రతి ఒక్కటి. సో ఏం కావాలని సరే నన్ను అడగండి, నేను కనుక్కొని మరీ చెప్తాను మీకు. సో ఇలా అనమాట. మీరు లేట్ చేయకండి అలా చేసే వాళ్ళంతా. ఈ స్టైఫోడియం హంగేరి అనే ఉంది కదా, ఈ దానికైతే మీరు అప్లై చేసుకోండి. మీకు ఆ లింక్ ఎండ్లో ఇస్తా చూడండి. మా డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్, అక్కడ పెడతా, పేస్ట్ చేస్తాను అనమాట అక్కడ లింక్ని. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అయ్యింది క్రోమ్లోకి వెళ్ళి. ఆ క్రోమ్లో మీరు చూసుకోవచ్చు ఎలాగా ఏంటి, ఎవరెవరు ఎలిజిబిలిటీ కాదు, ఎలా ఉంటుంది మొత్తం. ఒక డ్రా టేబుల్ వేసి ఆ టేబుల్లో క్లియర్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. మీరు ఆ టేబుల్లో చూడండి క్లియర్గా, అంటే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూడండి వీడియో. ఈవెన్ పెద్దోళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకా మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే యూజ్ అయ్యిద్ది వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ. ప్రతి ఒక్కరు షేర్ చేయండి పక్కా, మర్చిపోమాకండి. సో ప్రతి ఒక్కరు చూడండి. మనం డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చినాము. ప్రతి ఒక్కరు చూసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ కోసం మనకి ఏమైనా కామెంట్ చేయండి, ఇలా చేయి వీడియోస్ అని. లైక్ జాబ్స్ కానీ, ఇల్లు అక్కడ హౌస్ రెంట్ ఎలా ఉంటాయి, ఎలాగ ప్రతి ఒక్కటి మీకు ఏమైనా కావాలంటే మనకి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి ఎలా చేయాలా ఏంటని నేను దాని మీద వచ్చేస్తా వీడియో ఎత్తుకోండి. ఇంకొకటి మంచిగా బాయ్ రా మామ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రా, మర్చిపోమాకండి. ప్రతి ఒక్కరి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వత్తండి చూసుకోండి. బాయ్ రలే మామ, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి రా, మర్చిపోమాకండి. అందరికీ షేర్ చేయండి. లవ్ యూ మామ, బాయ్ రా.